జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపింది. అరవ శ్రీధర్ పై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ దాదాపు 1.5 సంవత్సరాల పాటు తనను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు. శ్రీధర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించారని, ఆ తర్వాత తనను లొంగిపోవాలని బెదిరించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించినవనిగా చెబుతున్న వీడియోలు, వాట్సాప్ చాట్లు, రీల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం బయట పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఇక ఇందుకు సంబంధించి వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఆరోపణల్లో ఉన్న ఆడియో రికార్డింగ్ల ప్రామాణికతను నిర్ధారించడానికి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. బాధితురాలికి భద్రత కల్పించాలని మరియు పారదర్శకమైన విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నామని వెల్లడించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను మహిళా కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. జనసేన అధినాయకత్వం ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణకు 3 సభ్యులతో జనసేన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కేసు తేలే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వారంలో వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ కు జనసేన ఆదేశాలిచ్చింది. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళ తనను ఎమ్మెల్యే వేధించారని ఫిర్యాదు చేసింది. విష్ చేయడానికి కాల్ చేస్తే నంబర్ తీసుకున్నారని తెలిపారు. తాను తన కొడుకు ఉంటామని తెలుసుకున్నారన్నారు. 2 రోజుల తర్వాత ఒక కమిటీ ద్వారా అంతర్గతంగా నిజానిజాలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ ఆరోపణలను ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా ఆయన దీనిని కొట్టిపారేశారు. సర్పంచ్ గా పనిచేసే సమయం నుంచి నా ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు అరవ శ్రీధర్. ఎమ్మెల్యే శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఒకరితోనైనా నేను అలాంటి వ్యక్తిని అని నిరూపించారని సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. రైల్వే కోడూరులో చేసే అభివృద్ధి ఓర్వలేకనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఫేక్ వీడియోలు వెనుక ఎవరున్నా కూడా న్యాయ పోరాటం చేస్తానన్నారు. కులం పేరు చెప్పి నా కొడుకుకు దగ్గరైందని ఎమ్మెల్యే శ్రీధర్ పై వస్తున్న ఆరోపణలను ఆయన తల్లి ఖండించారు. ఆ మహిళ అర్ధరాత్రి సమయాల్లో కూడా తమ ఇంటికి వచ్చి గొడవ చేసిందని, తన కుమారుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలని బలవంతం చేస్తూ ఇబ్బందులకు గురి చేసేదని ఆమె వివరించారు. ఈ వేధింపులు భరించలేక గతంలోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పడం ఈ కేసులో ఒక కీలకమైన అంశం. అంటే ఈ గొడవ నిన్న మొన్నటిది కాదని, దీని వెనుక కొంతకాలంగా ఏదో ఘర్షణ నడుస్తుందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. గడిచిన 2 ఏళ్లలో జనసేన నేతలపై వివిధ ఆరోపణలు వచ్చాయి. అందులో ముఖ్యమైంది శ్రీకాళహస్తికి చెందిన కోట వినుత ఉదంతం. జనసేన పార్టీలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. శ్రీకాళహస్తి సీటు జనసేనకి కాకుండా బొజ్జల శ్రీధర్ రెడ్డికి కూటమి కేటాయించింది. వ్యక్తిగత రాజకీయ సమాచారాన్ని ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నాడనే కోపంతో వినుత, ఆమె భర్త చంద్రబాబు అనుచరులు తమ డ్రైవర్ రాయుడిని హింసించి చంపి చెన్నై కూవం నదిలో పడేసినట్టు పోలీసులు నిర్ధారించారు. జూలై 8, 2025న డ్రైవర్ రాయుడు హత్యకు గురయ్యాడు. 2019లో వినుత ఫోన్ వీడియోలు తీసిందనే ఆరోపణలతో డ్రైవర్ రాయుడిని బంధించి చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రాయుడు చేతిపై ఉన్న కోట వినుత జనసేన సింబల్ పచ్చబొట్ల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. చనిపోవడానికి ముందు డ్రైవర్ రాయుడు రికార్డు చేసిన వీడియో బయటపడింది. ఇందులో హత్యకు యత్నం, తన ప్రాణాలకు పొంచి ఉందని చెబుతూ పేట చంద్ర, చిరంజీవుల పేర్లు పేర్కొన్నాడు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్న కోట వినుత దంపతులు కొద్ది రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యారు. రాయుడు చావులో మా ప్రమేయం లేదని న్యాయస్థానం భావించింది. అందుకే 19 రోజుల్లోనే మాకు బెయిల్ ఇచ్చిందన్నారు. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల సేవ చేయడానికి, మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదన్నారు. అప్పటి నుంచి డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వినుత భర్త చంద్రబాబు ఓ వీడియో విడుదల చేయడం, అందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టార్గెట్ గా సంచలన విషయాలు వెల్లడించడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంటోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు ప్రశ్నలు, అనుమానాలు తెరపైకి తెచ్చారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎలా తెలిసిందని వినుత భర్త చంద్రబాబు ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు కోట వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదని ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి కామెంట్ చేశారు. రాయుడి వీడియోనే నిజమైతే ఎన్ని చిత్రహింసలు పెట్టి తీయించారో పోలీసులు తేల్చాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. కోట వినుతపై వచ్చిన హత్య ఆరోపణల నుంచి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం వరకు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న ఈ కేసులలో బాధితులకు న్యాయం జరగడంతో పాటు తప్పుడు ఆరోపణలు ఉంటే వాటిని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.